హే గైస్, వెల్కమ్ టు డే 2. అరుణాచలం నుంచి స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడు పాండిచ్చేరి వెళ్తున్నాం. ఇక్కడ మధ్యలో ఆగినాము. సో ఇంతసేపు వెనకాల కూర్చున్నా, లెఫ్ట్ కాల్ మొత్తం ఇట్లా ఫ్రీజ్ అయింది. కొంచెం అటు ఇటు నడుస్తున్నా సో దట్ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అని. ఇక్కడ మధ్యలో ఒక 2 minutes ఆగేసి ఇక పాండిచ్చేరి వెళ్ళిపోదాము. ఇంకొక 35 kilometers ఉంది ఇక్కడ నుంచి పాండిచ్చేరి. అండ్ అంతే, ఇక పాండిచ్చేరి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాము. హే గైస్, టైం 2 అవుతుంది. ఇప్పుడే పాండిచ్చేరి ఎంటర్ అయిపోయినాం. అండ్ డైరెక్ట్ ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాము. పవన్ శ్రీకర్, నీ ఒపీనియన్ ఏంది? పాండిచ్చేరి ఎట్లా అనిపిస్తుంది? చాలా తెల్లగా ఉంది. తెల్ల రాజ్యం ఏంట్రా? మళ్ళీ నీ బాపన్ రాజ్యం ఏమిటది? ఇదేమి రాజ్యం దొంగ రాజ్యం, దోపిడి రాజ్యం. ఏ కొట్టుకుందాం రా, వ్యూస్ వస్తాయి. వ్యూస్ కోసం దిగజారు వద్దు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనము. మనం వ్యూస్ మీద మా గ్యామ్లింగ్ మ్యాప్ ని ప్రమోట్ చేయాలి. మేము ఏదో ఒకటి ప్రమోషన్స్ ఉంటాయి, వెతకండి. ఏవియేటర్ ప్రమోట్ చేస్తాం. ఎనీ స్పాన్సర్స్ ప్లీజ్ స్పాన్సర్ మీ. మేము బయస్ అనియా కంటే ఘోర కమర్షియల్ ఆంటీ ఎందుకు అవుతారా గైస్? బొవొంటో అంట, సిమిలర్ టు కోక్ అన్నాడు. మరి పాండిచ్చేరిలో ట్రై చేద్దాం ఎట్లా ఉంటుందో. బొవొంటో తమిళనాడులో ఫేమస్, సో ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. తినేసే పోదాం రా, వచ్చి పెట్టుకున్నాం కదా. లేదు గైస్, అంటే ఇక్కడ అలవాటు ఉన్న వాళ్ళు తాగుతారేమో కానీ మనకి కోక్ బెటర్. కోక్ అంటే కొంచెం ఆ స్వీట్నెస్ అనేది తక్కువ ఉంది, బట్ ఇక్కడ అలవాటు అయ్యే వాళ్ళు తాగొచ్చు. అండ్ ఇప్పుడే ఇది మా హోటల్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ చెక్ ఇన్ చేసేసి ఇక లంచ్ కి వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ లంచ్ కి వెళ్ళి ఇక్కడ చెక్ ఇన్ చేయాలా లేదా చెక్ ఇన్ చేసి లంచ్ కి వెళ్ళాలా అని చెక్ చేస్తున్నాము. సో ఇలా వీలైతే అలా వెళ్ళిపోతాము ఇక. సో గైస్, లంచ్ ని ఆగినాము హోటల్ కాపర్ కిచెన్. ఇక్కడ లంచ్ చేసేసి డైరెక్ట్ ఇక రూమ్ కి వెళ్ళి చెక్ ఇన్ చేస్తాం. చెక్ ఇన్ అయిపోయాక పాండిచ్చేరి ఎక్స్ప్లోర్ చేస్తాం. సో కాపర్ కిచెన్ ఫుల్ గోట్ బిర్యానీ ఫేమస్ అంట, ప్లస్ లాబ్స్టర్ కూడా ఉంది అంటున్నారు. చూద్దాం, మనం వెళ్ళి ట్రై చేద్దాం ఎట్లుంటుందో చూద్దాం పాండిచ్చేరి స్టైల్. సో డిస్ప్లే పెట్టిండ్రు ఎంటర్ అవ్వగానే. డిస్ప్లే మాత్రం చాలా ఎక్సైట్ అవుతుంది మెను. సో పైకి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో. హోప్ఫుల్లీ ఇట్ టేస్ట్ గుడ్. లోపలికి వచ్చి కూర్చున్నాం, మెనూ చూస్తున్నాము. మెనూలో మాత్రం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాన్ వెజ్లో, సీ ఫుడ్లో అయితే చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. సో చూసి ఇక్కడ ఏది స్పెషలో అది ఆర్డర్ చేద్దాం, ఎట్లుంటుందో చూద్దాం టేస్ట్. సో గైస్, మటన్ పాయా వచ్చేసింది. దే కాల్ ఇట్ హియర్ అథాట్ సూప్. సో లోపల చూస్తే లైక్ మటన్ లెగ్స్ కూడా వేసేసిండు. సో టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో. సో బాగుంది. అది ఎట్లా అంటే మనకి మిరియాలు ఆ టేస్ట్ తగులుతుంది. మంచిగా కోల్డ్ ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతుంది. కానీ సో స్టార్టర్స్ కూడా చాలా బాగుంది. ఓకే, అండ్ స్టార్టర్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేసినామంటే లైక్ నార్మల్ ఉంటుందేమో అనుకున్నాం టేస్ట్, కానీ నిజంగా చెప్తున్నా లైక్ ఇట్స్ రియల్లీ ప్రమోషనల్ ఇది అస్సలు కాదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది స్టార్టర్స్. సో గైస్, మొత్తం బిర్యానీ కూడా తినేసిన. అండ్ బిర్యానీ అయితే హానెస్ట్గా చెప్పాలంటే బిర్యానీ బాగుంది. అది హైదరాబాద్ బిర్యానీ కాదు, కాకపోతే లైక్ ఇట్స్ అ డిఫరెంట్ టేస్ట్. బట్ దాని బిర్యానీ కంటే పులావ్ అంటే కరెక్ట్. సో పులావ్ అది, కాకపోతే మటన్ పీసెస్ మాత్రం చాలా టెండర్ ఉండే. అండ్ పాండిచ్చేరి లాంటి ప్లేస్లో ఇంత మంచి మనం సాటిస్ఫై చేసే ఫుడ్ దొరకడం అంటే చాలా గ్రేట్. అండ్ అవుట్ ఆఫ్ 10 ఈ రెస్టారెంట్కి ఈజీగా 8 or 8.5 ఇవ్వచ్చు. అండ్ అందరిని అడుగుదాము లైక్ హౌ దే అరే ఎట్లా అనిపించింది ఫుడ్ అట్ కాపర్ కిచెన్? అరే ఎట్లా అనిపించింది? బాగుందా? అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తాం? 7. ఓకే, వెజిటేరియన్ ఎట్లుంది ఓవరాల్? ఫ్రీ అయిపోతుంది. మరి ఫ్రీ అయిపోద్దు కదా అట్లా. ఫుడ్ చాలా బాగుందండి. అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారండి? 8.
8 అంతే. చెప్పు 10 11 అన్నాడు. ఏదన్నా టీఎస్కేనే అంట. ఓకే టీఎస్కే అయితే 9 వచ్చేది. నువ్వు మాట్లాడక ఎంత ఇస్తారండి అవుట్ ఆఫ్ 10? 9. ఎట్లా అనిపించింది ఓకే ఎట్లా అనిపించింది అండి ఫుడ్? అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 10 9. ఎట్లా అనిపించింది అండి ఫుడ్ ఇక్కడ? క్రేజీ ఉంది నిజం, చాలా క్రేజీ ఉంది. అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారండి? కాళ్ళు ఎక్కడ నేను రాని ఓ భయ్యా అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారు భయ్యా? భయ్యా అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 10 10/10. 10 but no 9/10. ఓకే My favorite Shivaji Military Hotel. It's Shivaji Military Hotel stands above all. ఓకే మనకు మాత్రం కాపర్ కిచెన్. ఫర్ ఎవ్రీ శివాజీ దర్ ఇస్ ఆల్వేస్ ఎ కాపర్. ఈ రోజు నుంచి సో గైస్ ఇప్పుడు లాతమర లగ్జరీ ఇప్పుడే వచ్చేసినాం, చెక్ ఇన్ చేసినాం. అండ్ ఆఫ్టర్ డెబ్యూ ఉండొచ్చు అంట యూట్యూబ్లో. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రివీలింగ్ సూన్ అంటే మన ఛానల్లో ఖచ్చితంగా అప్డేట్ పెడతా. బట్ వెరీ సూన్ ఆశ్రిత్ కూడా యూట్యూబ్లో డెబ్యూ చేయబోతున్నాడు. ఇప్పుడే అపార్ట్మెంట్కి చెక్ ఇన్ అయిపోయినాము. సో 4th ఫ్లోర్లో ఇచ్చిండు అండ్ చాలా పెద్దగా ఇచ్చేసిండు మనకి. టోటల్ 4 బెడ్రూమ్స్ వచ్చినాయి. ఇట్లా ఎంటర్ అవ్వగానే లివింగ్ రూమ్ ఉంది. ఇటు రైట్ టర్న్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేసింది. అండ్ ఫస్ట్ బెడ్రూమ్లో మనకి 4 బెడ్స్ వచ్చేసినాయి. అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ అండ్ అక్కడ ఒక బాల్కనీ వచ్చింది. సో మీకు బాల్కనీ వ్యూ కూడా చూపిస్తా. చెప్పరా. సో ఇక్కడ ఒక బాల్కనీ వచ్చింది మనకి, లైక్ కంప్లీట్లీ క్లోజ్డ్. అండ్ సైడ్కి కూడా వచ్చేసింది, కాకపోతే కంప్లీట్లీ క్లోజ్. కానీ వ్యూ మాత్రం ఓకే, లైక్ మనకి ఒక ప్రాపర్ రెసిడెన్షియల్ ఏరియా ఇది. అందుకే వి కాంట్ ఎక్స్పెక్ట్ బెటర్ వ్యూ. సో దీన్ని లాక్ వేసేద్దాం. అండ్ ఇక్కడ వాష్రూమ్ వచ్చేసింది. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ బెడ్రూమ్. అండ్ వీ హ్యావ్ 4 బెడ్స్ హియర్. అండ్ లైక్ ఇక్కడ ఆపోజిట్ వెళ్తే మనకి ఇక్కడ ఇంకో బాల్కనీ ఇచ్చిండు. అండ్ ఇది కూడా కంప్లీట్లీ క్లోజ్డ్. అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్. సో ఇది ఇక్కడ ఒక టీవీ వచ్చింది. అండ్ ఈ బెడ్రూమ్ నేను తీసుకుంటున్నా బికాజ్ ప్రైవసీ కావాలి నాకు. అండ్ ఈ బెడ్రూమ్లో లైక్ ఐ కెన్ ఎక్స్పెక్ట్ అ లాట్ ఆఫ్ ప్రైవసీ. అండ్ యా ఐ కెన్ ఆల్సో వాచ్ టీవీ. సో దిస్ ఈస్ మై రూమ్. అండ్ ఇక్కడ హాల్ ఇది. సో హాల్లో టీవీ ఉంది, ఎస్ఎల్ చిల్ అయిపోతుంది మొత్తం. అండ్ డైనింగ్. ఇటు లెఫ్ట్ తీసుకుంటే మనకి ఇంకో బెడ్రూమ్ వచ్చింది. సో ఇక్కడ థర్డ్ రూమ్ వచ్చింది. అండ్ ఇక్కడ టీవీ ఏం రాలేదు, బట్ ఓకే, లైక్ ఈచ్ బెడ్రూమ్లో ఏసీ వచ్చింది కాబట్టి నాట్ ఎ ప్రాబ్లం. అండ్ ఇటు రాగానే మనకి ఆశ్రిత్ ఉన్నాడు. అండ్ ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇచ్చిండు. ఇక్కడ ఒక కిచెన్ ఇచ్చేసిండు. కానీ కిచెన్ మనం ఎట్లా వాడడం, ఎందుకంటే మనం ఉండేది 1 డే కాబట్టి ప్రాబబ్లీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ కూడా ఒక బాల్కనీ ఇచ్చిండు. సో ఈ బాల్కనీ కూడా లైక్ కంప్లీట్లీ రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి వీ కాంట్ ఎక్స్పెక్ట్ గ్రేట్ వ్యూస్. ఇది క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇక్కడ ఒక లాస్ట్ రూమ్ వచ్చేసింది మనకి, బెడ్రూమ్. అండ్ ఇక్కడ ఒక క్వీన్ బెడ్ అండ్ 1 సింగిల్ బెడ్ వచ్చింది. ఓకే, సో దిస్ ఈస్ ద అపార్ట్మెంట్ విచ్ యూ హ్యావ్ బుక్ టు స్టే ఇన్ పాండిచ్చేరి. ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ డీల్ బికాస్ వీ హ్యావ్ గాట్ ఇట్ ఫర్ ఎ వెరీ గుడ్ ప్రైస్. అండ్ యా ఇప్పుడు ఇక డైరెక్ట్గా బీచ్కి వెళ్ళిపోవడమే. హే గాయ్స్, ఇప్పుడే అందరం ఫ్రెష్ అప్ అయిపోయినాం. టైం 5:30 అవుతుంది. ఇప్పుడు బీచ్కి వెళ్ళిపోతున్నాం. సో రాక్ బీచా లేదంటే సెరెనిటీ బీచా లేదా పారడైస్ బీచా? రాక్ బీచ్. సో రాక్ బీచ్ వెళ్ళేసి అక్కడ బీచ్లోకి వచ్చేపు ఉండి ఫ్రెంచ్ కాలనీని ఎక్స్ప్లోర్ చేసి దెన్ విల్ సీ ఫర్దర్ ప్లాన్. సో యా గైస్, ఇప్పుడే కార్ పార్కింగ్ చేసి బీచ్కి వెళ్తున్నాము. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ స్ట్రీట్లో ఫ్రెంచ్ కాలనీ ఉంది. మనము గూగుల్లో పాండిచ్చేరి అని టైప్ చేసి ఎప్పుడు మనకు వచ్చే ఫస్ట్ ఇమేజ్ ఫ్రెంచ్ కాలనీ. ఇప్పుడు మనము ఆడికి వెళ్దాము. అండ్ రోడ్ క్రాస్ చేస్తున్నా, కానీ చాలా నీట్ ఉంది ఈ ఇట్ సైడ్ పార్ట్ ఆఫ్ పాండిచ్చేరి. లైక్ మనము హోటల్ తీసుకుందేమో అది సిటీలో, ఇదంతా బీచ్ సైడ్. ఇటు చాలా నీట్ ఉంది పాండిచ్చేరి. అండ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కాలనీస్ అన్నమాట. సో రాక్ బీచ్ వచ్చేసినాము. అండ్ దిస్ ఇస్ రాక్ బీచ్ అట్ పాండిచ్చేరి.
అండ్ స్ట్రైట్ వెళ్తున్నాం, అక్కడ మన వాళ్ళు ఉండరు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. గాయస్ ఇప్పుడే ఇక్కడ ఒక మిరాకిల్ జరిగింది. అప్పటికెళ్ళి అలలు స్లో వస్తున్నాయి కదా, సో దేవర అనగానే సడన్గా ఇట్లా మొత్తం వేవ్స్ రేజ్ అయిపోయినాయి అనమాట. సో దేవర అంటే సముద్రంకి తెలుసు, పరిచయం అవసరం లేదు. ఎలా ఉంది పాండిచేరి? సో నైస్, ఆర్గనైజ్ కదా. And we are here at Rock Beach. మచ్ అండర్ రేటెడ్. Pond is very underrated, but yeah. ఇంకేం కూర్చుంటున్నారు? And అరే ఒకటి మంచి స్టోరీ పెట్టరు ఎవరో ఒకరు. ఇది గైస్ బీచ్ చూస్తాం ఇప్పుడు. స్ట్రీట్స్లో వీఆర్ రోమింగ్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ పాండిచేరి. వీఆర్ నియర్ వైట్ స్ట్రీట్. ఇప్పుడు ఈ వైట్ టౌన్లో కొంచెం తిరిగేసి ఇక ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఇవాళకైతే ఇంతే. అండ్ రేపు మార్నింగ్ లేచి మరి పాండిచేరిలో ఇంకో డే ఉండాలా లేదంటే వెళ్ళిపోవాలా అనేది రేపు మార్నింగ్ చూసాం. సో ఇప్పుడు ఏంటంటే 6 అయింది, మొత్తం చీకట్ అయిపోయింది అండ్ ఏమంతా కనిపించలేదు. సో ఇక మేము కూడా ఇక రిటర్న్ అయిపోతున్నాం. బీచ్లో కూడా మొత్తం చీకట్ అయిపోయింది. సో ఇక మేము కూడా వెళ్ళిపోతాము. రేపు మార్నింగ్ లేచి పాండిచేరిలో ఉండాలా లేదా ఎక్స్ట్రా డే లేదా హైదరాబాద్ రిటర్న్ అని రేపు ఆలోచిస్తాము. సో ఇక లైట్ ఎక్కడైనా డిన్నర్ చేసేసి ఇక మేము కూడా వెళ్ళిపోతాం ఇక ఇంటికి.